గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మై ఫ్రెండ్ వీణా. మేము ఇద్దరం కలిసామంటే ఎక్కడికో వెళ్తున్నాం అని మీకు అర్థమైపోయింది కదండి. కానీ యాజ్ యూజువల్గా ఎప్పటిలాగా షాపింగ్కి కాకుండా ఈసారి ఒక స్పెషల్ ప్లేస్కి విజిట్ చేయబోతున్నాం అనమాట. అంటే జనరల్గా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటిని ఎలా అలంకరించుకోవాలి, కబోర్డ్స్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ రకరకాలు ఆలోచిస్తూ ఉంటాం కదండి. బేసిక్గా ఇంటీరియర్స్ గురించి. సో దాని గురించి అని వెళ్తున్నాము. భీమవరంలో ఫ్లాట్ తీసుకున్న సంగతి మీకు తెలిసిందే కదండి. సో దానికి సంబంధించి ఇంటీరియర్స్కి కోసం అని వెళ్తున్నా అనమాట. యాక్చువల్గా అమ్మ వాళ్ళు కూడా చేయించుకున్నారు అక్కడే. కానీ బాగా డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయింది ఏదన్నా ఉంది ఇంట్లోకి సంబంధించి అంటే అది కబోర్డ్సేనండి. అస్సలు సరిగా చేయలేదు అండ్ చాలా డబ్బులు ఖర్చు అయినాయి అనమాట ఆ కబోర్డ్స్ కోసము. ఎక్కువ మోడల్స్ కూడా ఏమీ దొరకలేదు అండ్ అలాగే అంత సాటిస్ఫైడ్ రిజల్ట్స్ కూడా రాలేదు. అమ్మ అయితే చాలా బాధపడింది, అరే కబోర్డ్స్ ఇలా అయిపోయినాయి అని చెప్పి. ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేసింది మీకు అప్పుడే అమ్మ ఎంత దెబ్బ అయిపోయింది అక్కడ అని అన్న విషయాన్ని. సో మాకేంటంటే మనం అక్కడ దగ్గరుండి చేయించుకోలేము కదా. సో ఏదైనా ఇంటీరియర్ వాళ్ళకి అలాగా ఇచ్చేస్తే వాళ్ళే అన్నీ చూసుకునే విధంగా ఉంటే ఈజీ కదా అని అనిపించింది. అందుకని చూసినప్పుడు ఆన్లైన్లో లివ్ స్పేస్ అని ఒకటైతే కనిపించిందండి. అయితే వెళ్ళి అసలు ఏంటి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళు ఇవన్నీ ఎలా టేక్ ఓవర్ చేస్తారా లేదా, బడ్జెట్ ఎంత అవుద్ది, ఇవన్నీ కూడా కనుక్కుందామని అనుకుని వెళ్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నానండి. సో అందుకని ఆ టైం కల్లా అక్కడికి రీచ్ అయ్యేలాగా బయలుదేరిపోయామన్నమాట. ఫైనల్గా మనం వచ్చేసాం ఇదిగోండి లివ్ స్పేస్కి. సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మనం ముందే మాట్లాడుకొని వచ్చాం కదా. సో ఇక్కడ మన ఇంటీరియర్ డిజైనర్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఒకసారి కలిసి ఏంటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఎంత అవుద్ది ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కుందాము అండ్ అలాగే మీకు కూడా షేర్ చేసేస్తాము. ఓకే, లెట్స్ గో. ఇక్కడ మనకి ఈరోజు అసిస్ట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కీర్తి గారు ఉన్నారు. కీర్తి గారు హెడ్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్ అనమాట ఇక్కడ. హాయ్ కీర్తి గారు. సో ఏంటండి లివ్ స్పేస్ అని అంటే నేను విన్నాను యాక్చువల్లీ, అందుకే ఇక్కడికి వచ్చాను అనమాట. రీసెంట్గా నేను ఒక ఫ్లాట్ పర్చేస్ చేశాను. సో బిల్డర్ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఐ థింక్ ఇది రైట్ టైం ఏమో ఇంటీరియర్స్ గురించి చూడడానికి, చెక్అవుట్ చేయడానికి నేను అనుకున్నాను. సో అసలు బేసిక్గా నాకు పెద్దగా ఐడియా లేదు. కరెక్ట్. సో ద థింగ్ ఇస్ లైక్ లివ్ స్పేస్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ నీడ్స్. ఓకే, ఏంటంటే మీరు ఇంకా లివ్ స్పేస్కి వచ్చారంటే వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంక్లూడింగ్ ద మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్, ఇదంతా కాకుండా వీ డూ కస్టమ్ వర్క్స్, వీ డూ ఫర్నిచర్, వీ డూ డెకార్, వీ డూ కర్టన్స్, ఫ్యాబ్రిక్స్. మీకు నచ్చిన ఏది కావాలి అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ అనమాట. డిఫరెంట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ ప్లేసెస్కి వెళ్ళక్కర్లేదు. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు కమ్ అండ్ యాజ్ అ డిజైనర్ విల్ బీ అసిస్టింగ్ యూ. సో ఇట్ ఈస్ లైక్ నాట్ జస్ట్ డిజైనింగ్ అనమాట, ఎగ్జిక్యూషన్ కూడా మేమే టేకప్ చేస్తాము. కంప్లీట్ డిజైన్ ఫేజ్, ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయి మీరు జస్ట్ 4 walls ఇచ్చేస్తే మొత్తం ఫినిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం అనమాట. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ వి డు. టేక్ యూ త్రూ ది ఎంటైర్ ఎక్స్పీరియన్స్ సెంటర్. వి హావ్ కిచెన్, వార్డ్రోబ్స్, డిఫరెంట్ యాక్సెసరీస్ అన్ని చూస్తే మీకు కూడా బెటర్ గా ఐడియా వస్తుంది హౌ టు డిజైన్ యువర్ హోమ్ ఇన్ అ బెటర్ వే అనేది. ఓకే, షూర్. సో మనం ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాము. సో ఎంట్రన్స్ నుంచి అనుకుంటే ఇది ఎంట్రన్స్ అనుకుంటే ఫస్ట్ మనకి షూ ర్యాక్ టైప్ లో ఉంటుంది కదండి. ఇది చూడొచ్చు, పైన ఇట్లా ఒక డ్రావర్ లాగా ఇచ్చేసారు అండ్ ఇక్కడ మన షూ ర్యాక్ కదా ఇలా వస్తుంది అనమాట. సో ఈజీ టు యాక్సెస్, ఇలాగ 2 rows లాగా వచ్చినాయి. కింద కూడా సేమ్ కదా. రైట్. సో ద ఫినిష్ ఇక్కడ మనం యూజ్ చేసింది అక్రిలిక్ ఫినిష్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిషెస్ ఉంటాయి. లామినేట్ ఉంటుంది, అక్రిలిక్ ఉంటుంది, ఇది కాకుండా పియు, మెంబ్రేన్ అని డిఫరెంట్ ఫినిషెస్ కూడా ఉంటాయి. ఐ విల్ షో ఇట్ టు యూ వన్స్ వి గో అలాంగ్ విత్ ద ఫేజ్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ మేడ్ ఇన్ అక్రిలిక్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్న సింపుల్ లివింగ్ రూమ్ సెటప్ అనమాట. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా చూడొచ్చు. ఇది కూడా సింపుల్ గా ఇలా డిజైన్ చేశారు. ఇప్పుడు మోస్ట్లీ హైదరాబాద్లో మనకు ఓన్లీ అపార్ట్మెంట్స్ ఎలా అంటే జస్ట్ 4 walls-తో ఇచ్చేస్తారు, కబర్డ్స్కి అలా ఏమీ లేకుండా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళే, ఈ కబర్డ్సే కానివ్వండి లేకపోతే ఫర్నిషింగ్స్ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి ఎలా కావాలి, ఏ కలర్స్లో కావాలి ఏంటి అన్నీ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా మనకి సెంటర్ టేబుల్, ఒక టీవీ యూనిట్ అండ్ అలాగే ఒక చిన్న సోఫా సెట్. ఇది జస్ట్ ఒక సింపుల్ లివింగ్ రూమ్ ఐడియా అనమాట.
సో ఇప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసామండి, విచ్ ఇస్ ద కిచెన్లో సరిగ్గా ఆర్గనైజేషన్ లేదు, లేకపోతే కబర్డ్స్ లేదు అని అంటే ఇంకా అది రోజు రోజు మనకు సతాయిస్తూనే ఉంటుంది అనమాట. సో కిచెన్ మాత్రం కంప్లీట్ సొల్యూషన్గా, అంటే స్పేస్ అంతా కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా మనకి అప్లాయన్సెస్ ఉంటాయి, మన గ్రాసరీస్ అన్నీ ఉంటాయి, లేదా యుటెన్సిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఫిట్ అయ్యేలాగా ఉండాలి. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని కిచెన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సొల్యూషన్స్, కొన్ని రకరకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇదిగోండి ఈ మోడల్. స్టార్టింగ్ ఆఫ్ మనకి కిచెన్ లో మేజర్లీ ఏంటంటే ఆర్గనైజేషన్, మీరు చెప్పినట్టు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అన్ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయలేకపోతే కిచెన్ చాలా మెస్సీగా ఉంటుంది. ప్లస్ సింక్ ఏరియా, స్టవ్ ఏరియా అవన్నీ కొంచెం దూరంగా ఉంటే బెటర్. సో మెయిన్లీ మనకి ఏంటంటే కిచెన్ లో వాస్తు ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో వీ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆల్సో. మీకు వాస్తు ప్రకారంగా కూడా ఎలా వర్కౌట్ చేయాలి అనేది వీ హెల్ప్ యూ. సో మనకి ఫస్ట్ చూడడానికి దిస్ ఇస్ ఆర్ ప్యాంట్రీ పుల్ అవుట్ సెటప్ అనమాట. సో కిచెన్ లో మనకి సపరేట్ గా స్టోర్ రూమ్ కానీ అలా పెద్ద పెద్ద గ్రాసరీస్ పెట్టుకోవడానికి వీ డోంట్ హ్యావ్ అ ప్లేస్ అంటే యూ కెన్ హ్యావ్ అ ప్యాంట్రీ పుల్ అవుట్ అరేంజ్మెంట్. అది కాకుండా నెక్స్ట్ వీ హ్యావ్ అ టాల్ అప్లయన్స్ యూనిట్. సో అప్లయన్స్ యూనిట్ లో మీరు ఓటీజీ కానీ మైక్రోవేవ్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఇన్బిల్ట్ గా పెట్టుకోవచ్చు. ఎస్, సపరేట్ గా కాకుండా మీకు ఆ అప్లయన్స్ యూనిట్ లోనే మీకు అది ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ టాప్ అండ్ బాటమ్ వాట్ ఎవర్ రిమైనింగ్ స్పేస్ ఉంది అది మీరు ప్యాంట్రీ లాగా కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అగైన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఏరియా, పైన మీరు చూసారంటే కంప్లీట్ ఓపెన్ యూనిట్స్ పెట్టుకోవచ్చు విత్ లైటింగ్ అండ్ ఆల్ దట్. అది కాకుండా యూ హ్యావ్ డిఫరెంట్ టాప్ లిఫ్ట్ యూనిట్స్ కూడా. సో టాప్ లిఫ్ట్ పెట్టుకొని దీంట్లో ఏంటంటే షట్టర్ ఓపెనింగ్ కి దిస్ అ వెరీ లార్జ్ స్పేస్, అలాంటప్పుడు టాప్ లిఫ్ట్ లాగా మీరు వాడుకోవచ్చు. అండ్ దెన్ ఓవర్ హియర్ యూ హ్యావ్ అన్ అక్వాగార్డ్ యూనిట్. సో మనకి బయట నుంచి అక్వాగార్డ్ కనిపిస్తే చాలా వియర్డ్గా ఉంటుంది, ఆ పైప్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో దాన్ని కవరప్ చేయడానికి వాట్ వీ డూ ఇస్ వీ ప్రొవైడ్ అన్ అక్వాగార్డ్ స్పేస్ అనమాట. షటర్తో కవర్ అయిపోతుంది, బట్ కింద మనకి ఏం బేస్ ఉండదు. సో ఇక్కడ నుంచి మీరు వాటర్ ఫిల్ చేయడం కానీ ఆ పైప్స్ కానీ ఇక్కడ నుంచి కింద రన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ దిస్ ఇస్ అ జీటీబీటీ యూనిట్. సో టెక్నికలీ ఏంటంటే ఇక్కడ మీరు వెజల్స్ అన్ని వాష్ చేస్తారు, ఆ తర్వాత పెట్టడానికి సైడ్ లో మీకు ఒక డిఫరెంట్ వైర్ పెట్టుకుంటాం అనమాట. సో అది దాన్ని అవాయిడ్ చేయడానికి యూ కెన్ పుట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ యూనిట్. పైన మొత్తం ప్లేట్స్ పెట్టుకోవచ్చు, కింద మీ పెద్ద బౌల్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక ట్రే వస్తుంది కింద. సో ఆ ట్రే వాటర్ అంతా దాంట్లో డ్రైన్ అయిపోతుంది, తీసేసి డ్రైన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ యూనిట్ మనకి. ఈవెన్ అండర్నీత్ మీరు చూసారంటే దిస్ ఇస్ ఆర్ సింక్ యూనిట్ అనమాట. సో దీంట్లో మీరు డిఫరెంట్ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ చూసారంటే యూ హ్యావ్ అ డస్ట్బిన్ యూనిట్ ఆల్సో దట్ యూ కెన్ అటాచ్ అండర్నీత్ దిస్. అండ్ ఇప్పుడు మనకి సింక్ యూనిట్ అంటే అక్కడ ఎక్కువ వాటర్ అనేది పడడము అవన్నీ మేబీ ఫ్యూచర్లో ఏమైనా ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైన్ ఇష్యూస్ కానీ వస్తే దాన్ని అవాయిడ్ చేయడానికి, ఆ ఇష్యూస్ అన్ని రాకుండా ఉండడానికి అడిషనలీ వీ టేక్ అ ప్రొటెక్షన్ అనమాట. అల్యూమినియం ఫాయిల్ పెడతాము ఈ పర్టిక్యులర్ యూనిట్కి, ఫినిష్ చేసి ఉంటాము. సో దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అన్ అడిషనల్ ప్రొటెక్షన్. నార్మల్ మన యూనిట్స్ ఎలాగో ఇస్ టర్మైట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, బట్ టు టేక్ అ అడిషనల్ కేర్ వీ డూ దాట్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మీరు చూసారంటే యూ హ్యావ్ లైక్ హెవీ డ్యూటీ డ్రావర్స్ హియర్. చాలా హ్యూజ్ ఉంది ఇది, పెద్దగా కూడా. ఎస్, మీరు పెద్ద కుక్కర్ లాంటివి పెట్టుకున్నా దీస్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. సో మనకి ఏంటంటే ఇన్ ద ఫ్యాక్టరీ బిఫోర్ ప్రొడ్యూసింగ్ ఇట్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ R&D ఆన్ దిస్ మెటీరియల్. సో దానివల్ల ఏంటంటే ఇట్ గోస్ ఆన్ ఫర్ లైక్ 40 to 60,000 సైకిల్స్. సో ఎన్ని ఇయర్స్ వాడితే ఆ 40 to 60,000 టైమ్స్ మీరు ఓపెన్ చేస్తారో ఆలోచిస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడే పక్కన స్టవ్ ఉంది, స్టవ్ పక్కనే మీరు మసాలాస్ కానీ అవన్నీ పెట్టుకుంటారు. సో ఈజీగా యాక్సెసిబుల్ ఉండడానికి ఓపెన్ యూనిట్ లాగా ఇచ్చాం. అది కాకుండా కొన్ని యూనిట్స్ ఏంటంటే ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. సో దానికోసం అనేసి గ్లాస్ యూనిట్స్ ఇచ్చాం అనమాట. సో అట్లీస్ట్ బయట నుంచి మనకు కనిపిస్తాయి, షట్టర్లో క్లోజ్గా ఉండక్కర్లేదు ఇదంతా. అండ్ మన చిమ్నీని కవర్ చేయడానికి కూడా పైన ఒక అడిషనల్ ప్యానలింగ్ లాగా కూడా ఇవ్వచ్చు, కంప్లీట్గా కూడా కవర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇందాక మీరు చూసింది ఆ టాండమ్ డ్రాస్, ఇక్కడ ఏంటంటే వైర్ డ్రాస్ ఉన్నాయి మనకి. సో అడిషనలీ కూడా థాలీస్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి దిల్ బి వెరీ యూస్ఫుల్.
అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అ వికర్ బాస్కెట్ స్పేస్. సో దీంట్లో ఏంటంటే కిచెన్లో ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ పెట్టుకోవడానికి దిస్ విల్ బి మోర్ యూస్ఫుల్. క్లోజ్ ప్లేస్లో పెట్టకుండా ఇలాంటి బాస్కెట్ ఒకటి ఉంటే మీకు ఆర్గనైజేషన్కి ప్రిటీ మచ్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ అగైన్ సాఫ్ట్ క్లోజ్ అనమాట. ఈవెన్ ఇఫ్ యూ బ్యాంగ్ ఇట్ విల్ నాట్ గో అండ్ బ్యాంగ్. ఇట్ విల్ స్టాప్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ క్లోజ్ స్లోలీ. కోపంగా వేసినా పోవదన్నమాట. ఓకే యా, సో ఇంటర్నలీ కూడా మీరు చూసారంటే వుడెన్ షెల్ఫ్స్ కాకుండా గ్లాస్ షెల్ఫ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎంటైర్ యూనిట్. సో అక్కడ ఒక కిచెన్ మోడల్ చూసాం కదండి, ఇప్పుడు మనం మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఇంకొక కిచెన్ మోడల్ అనమాట. సో ఇది కూడా సిమిలరా అండి అంతా? ఎస్. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ అన్ అక్రిలిక్ ఫినిష్ కిచెన్ అనమాట. ఇందాక మీరు చూసింది షట్టర్ దగ్గర అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, గ్రూవ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ అ మోర్ వింటేజ్ మోడల్. కాకపోతే రైట్ నౌ it is coming back into the market, but this is a complete acrylic kitchen. So acrylic అనేది చాలా ప్రీమియం ఫినిష్. మీరు చూసారంటే ఆ కిచెన్ కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా ఉంది. దిస్ ఇస్ మోర్ గ్లాసీ అన్నమాట మనకి. సో మీ రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది మీరు చూసారంటే. ఇట్స్ ఈజీ టు మెయింటైన్, ఈజీ టు క్లీన్ కంపారిటివ్లీ. ఇట్లా మార్క్స్ పడ్డము, ఏమన్నా గీరుకోవడం ఇట్లాంటి ఏమి ఉండవు అంటారా? సో అడ్వాంటేజ్ ఆఫ్ acrylic is also that only it is an anti scratch material అన్నమాట. Compared to any other material, this is the most durable kuda. Even if it is any issues coming up to your place, Livspace gives you 10 years flat warranty. So అంటే వీటన్నిటిపైన కూడా exactly. So it includes all the modular furniture మీద we have a 10 years flat warranty. అది కూడా if anything happens our team responds immediately, వచ్చి మొత్తం రీప్లేస్ చేసి టేక్ కేర్ చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే ఓకే. 10 years వారంటీ ఉంది. మన ఇంట్లో కబర్డ్స్ ఊరికే పాడైపోతూనే ఉంటాయి. ఇది ఎవ్రీ కిచెన్లో లేకపోతే ఎవ్రీ ఇంట్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. వాటర్ పడి చెక్క కొన్నిసార్లు ఇట్లాగా ఉబ్బినట్లుగా అవ్వడం, లేకపోతే డ్రావర్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడము, ఏదైనా ఇట్లాగా స్క్రూస్ ఊడిపోయి షెల్ఫ్లు ఊడిపోవడం, ఇలాంటి ఏవో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంటాయి. బట్ వీళ్ళు ఇక్కడ లివ్ స్పేస్లో 10 years వారంటీ ఇస్తున్నారన్నమాట. మనకి ఇలా ప్రాబ్లం ఉంది అని వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారట. సో ఈ 10 years వారంటీ అన్నది అయితే నాకు బాగా నచ్చింది. దట్స్ సూపర్ ఐడియా. నాకు చూసిన కబర్డ్స్కి ఇక్కడ చూసిన కబర్డ్స్కి చాలా డిఫరెన్స్ అని చూసారు కదా. ఇదంతా యాక్రిలిక్ ఫినిష్ అనమాట. ఇదిగోండి మంచిగా ఇట్లాగా షైనీగా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఇలా ఉంది. యాంటీ స్క్రాచ్ టెక్నాలజీ ఉంది కాబట్టి గీతలు అవి పడవు అని అంటున్నారు. ఇక్కడ ఒక కబర్డ్ ఉంది చూడండి, ఇది నాకు సూపర్ కూల్ అనిపించింది. ఇదిగోండి ఇలా అనమాట. మనకు జనరల్గా ఇలాగ ఎల్ షేప్లో వచ్చినప్పుడు ఆ కార్నర్ స్పేస్ మనకు అంత యూటిలైజ్ కాదు ఎక్కువ. బట్ ఇక్కడ ఇలాగ డ్రావర్స్ చూసారు కదా, ఇలాగ రొటేటబుల్ డ్రావర్స్ పెట్టారు. సో దట్ మనం ఇక్కడ అన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే అది ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట. ఆ చివరికి పెట్టుకోవాలనుకున్నవి కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. సో మనకి ఎక్కడ స్పేస్ ఏమీ వేస్ట్ కాదు. మనకి రీచ్ అవ్వడానికి కష్టంగా ఉండే స్పాట్స్లో కూడా మంచిగా ఇట్లాగా మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా చూసారు కదా, ఇట్లా డ్రావర్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. కూడా మనకు ఒక ఎల్ షేప్ ఉంది కదా, ఇక్కడ కూడా అలాగే ఒకటి డిజైన్ చేశారు. ఇది కూడా సో ఇక్కడ ఇది ఇలా బయటకు వస్తుంది. ఇందాక మనం అక్కడ రొటేటింగ్ చూసాం కదా, ఇది మొత్తం ఇలా పుల్ చేసుకొని బయట తీసుకోవచ్చు థింగ్స్ ఏది కావాలో. మళ్ళీ ఇలా అనేస్తే చాలా ఈజీగా జస్ట్ ఇలా ఒక ఫింగర్తో ఇలా పుష్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి అలా ఉంది, చాలా బాగుంది. యాక్సెస్ చేయడం చాలా ఈజీ అనమాట. ఆ చివరికి కూడా ఏమన్నా మనం పెట్టుకోవాలి అని అనుకున్నా. అండ్ షెల్ఫ్స్ అన్నీ కూడా మనం ఇలాగా ఫాస్ట్గా క్లోజ్ చేసినా క్లోజ్ అదిగోండి అలా మెల్లగా వెళ్ళి క్లోజ్ అవుతాయి. అండ్ అలాగే ఇదిగోండి ఇదంతా స్టోవ్ ఏరియా కదా, దాని పక్కన కూడా మనకి ఇలా ఇక్కడ ఇది ఒకటి చూసారా, ఇదిగోండి ఇలాగా ఇలా పుల్ అప్ చేయాలన్నమాట. ఇలాగ పైకి చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే, ఏవైనా సరే మనకి మనం ఇలా అనేస్తే చాలా అదే వెళ్ళి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో సూపర్ కూల్ ఉంది కదా ఇదంతా. అండ్ ఇక్కడంతా మనకి గ్లాస్ ఏమన్నా పెట్టుకోవాలి, క్రాకరీ యూనిట్ లాగా అలా అనుకున్నా సరే ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక టాల్ యూనిట్ వచ్చేసింది. అండ్ అలాగే అప్లయన్సెస్ కూడా మనకి ఇన్బిల్డ్లోనే పెట్టేసుకోవాలనుకుంటే ఓవెన్, ఓటీజీ ఏవైనా సరే ఇలా పెట్టేసుకునే విధంగా ఉందన్నమాట. అండ్ కౌంటర్ టాప్కి వచ్చేసరికి కూడా ఇది చూస్తున్నారు కదా, ఇది క్వార్ట్స్ కౌంటర్ టాప్ అనమాట. దీనిలో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గ్రానైట్ కావాలంటే గ్రానైట్ అలాగా. అండ్ మనకి కబర్డ్స్ కూడా ఆబ్వియస్లీ చాలా కలర్ ఆప్షన్స్ అండ్ ఫినిష్లు అవన్నీ కూడా ఉన్నాయి. లామినేట్స్లో కావాలా, ఇలాగ కావాలా, అక్రిలిక్లో కావాలా అని చెప్పి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవి మన ఇష్టానికి తగ్గట్టు మనకున్న స్పేస్, మనకున్న బడ్జెట్ వాటిని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో కిచెన్లోనే మనకి షెల్ఫ్స్లో ఇదొక ఆప్షన్ అండి, హ్యాండిల్లెస్ షెల్ఫ్స్. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ ఎటువంటి హ్యాండిల్స్ రాలేదు మొత్తం కిచెన్లో. మరి ఎలాగానంటే మనకి పైన ఇలా కొంచెం
వస్తుంది అనమాట. పైనుంచి ఇలా పుల్ చేసుకోవడమే. ఇవన్నీ కూడా అంతేనా? ఓకే, ఇలా పుల్ చేసుకోవడమే మనము. ఇంకా హ్యాండిల్స్ ఏమి ఉండవు అనమాట. జనరల్గా హ్యాండిల్స్ ఉంటే కొన్నిసార్లు పిల్లలు తగలడము, లేకపోతే మన చేతులకే తగలడం అలాంటివి కూడా జరుగుతుంటాయి కదండి. అవి విరిగిపోవడం, ఊడిపోవడం లాంటివి ఏం జరగకుండా ఇలాగ అక్కడ హ్యాండిల్ అనేది కనిపించదు, అంతా ఒకటే ఇలాగా నీట్గా ఫినిష్ చూసారు కదా ఎలా ఉందో. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ చూసారు కదా, ఇది గ్రానైట్లో కూడా చూసారు కదా, ఇవన్నీ ఇందులో ఉన్న ఆప్షన్స్. సో మనకు నచ్చిన దాన్ని కౌంటర్ టాప్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. షెల్ఫ్స్ ఎలా కావాలి, ఏ కలర్స్లో కావాలి ఏంటి అన్నది. సో ఇప్పుడు మనం ఇంకొక మేజర్ పార్ట్కి వచ్చేసామండి, విచ్ ఇస్ వార్డ్రోబ్స్. మనకి మిగతా బెడ్రూమ్స్లో కానివ్వండి, మిగతా రూమ్స్లో కానివ్వండి, వార్డ్రోబ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ కూడా వీళ్ళకి రకరకాల కొత్త టెక్నాలజీతో పాటు రకరకాల కొత్త ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో అడిగి తెలుసుకుందాం. సో వార్డ్రోబ్స్లో మనకి ఏంటంటే 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, విచ్ ఎవ్రీబడి నోస్. స్లైడింగ్ ఒకటి, ఓపెనబుల్ షట్టర్స్ ఒకటి. సో మనకి ప్లేస్ ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే ఆల్వేస్ గో ఫర్ అ స్లైడింగ్ ఆప్షన్. బట్ డ్యూరబిలిటీ అవన్నీ చూసుకుంటే మనకి ఓపెనబుల్ షట్టర్స్లో ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, యాక్సెసరీస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే కంప్లీట్ షట్టర్ కాకుండా షట్టర్లోనే కింద డ్రాస్ ఇచ్చాము. సో డిఫరెంట్ వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆర్గనైజ్ చేసుకుంటారు. అండ్ దిస్ ఇస్ అ లాకర్డ్ గ్లాస్ ప్రొఫైల్ షట్టర్. సో ఇది వుడ్తో కాదు, దిస్ ఇస్ అ కంప్లీట్ గ్లాస్ అనమాట. దీని ప్లేస్లో మీరు కావాలంటే మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్ విల్ యాక్ట్ లైక్ అ డ్రెస్సింగ్ యూనిట్ మీకు. అండ్ కింద కంప్లీట్లీ డ్రాస్తో మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు దిస్ ఎంటైర్ థింగ్. అండ్ హియర్ కావాలంటే ఇప్పుడు ఏంటంటే వాక్ ఇన్ వార్డ్రోబ్స్ ఉంటాయి. కొంతమంది ఇంటర్నలీ లైటింగ్ పెట్టుకొని దే వాంట్ టు సీ వాట్ ఈస్ దేర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. అలాంటప్పుడు మీరు ఇలాంటి సీ త్రూ గ్లాస్ ఇవ్వచ్చు. దిస్ అ బ్రౌన్ టింటెడ్ గ్లాస్ అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ అడిషనలీ ఇంటర్నల్గా కూడా మీరు డ్రాస్ అవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దిస్ ఈజ్ అ స్పెషాలిటీ. కొంతమంది ఏంటంటే ఎస్, దెర్ ఇస్ అ పుల్ అవుట్ మిర్రర్. సో దిస్ అ వెరీ ఫ్యాన్సీ థింగ్. అండ్ కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా షట్టర్ మీద మిర్రర్ పెట్టుకోవడం నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు యూ కెన్ డూ అ పుల్ అవుట్ మిర్రర్ లైక్ దిస్. స్పేస్ సేవింగ్ ఆప్షన్ కూడా, కొంతమందికి డ్రెస్సింగ్ యూనిట్ పెట్టుకునే అంత స్పేస్ ఉండకపోవచ్చు ఇంట్లో. అలాంటప్పుడు యూ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెనబుల్ వార్డ్రోబ్ హియర్. ఇంటర్నల్గా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. హ్యాంగర్ స్పేస్ ఉంటుంది, టాప్లో లాఫ్ట్ ఉంటుంది. మీకు నచ్చిన ప్లేస్లో మీరు షెల్ఫ్స్ పెట్టుకొని మీ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్. ఎస్, ఇది అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ మెటీరియల్ తో ఉంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఫీల్ కూడా చాలా. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ అ మెంబ్రెయిన్ ఫినిష్ అన్నమాట. సో అక్కడ మీరు ఇందాక లాకర్డ్ గ్లాస్ చూసారు, దెన్ దిస్ ఇస్ అ లామినేట్ ఫినిష్. సో దిస్ ఇస్ అ మెంబ్రెయిన్ ఫినిష్. మెంబ్రెయిన్ లో ఏంటంటే వెన్ కంపేర్ టు అ లామినేట్ ఆర్ అక్రిలిక్ మీకు ఎడ్జ్ బైండింగ్ అనేది ఒక మెటీరియల్ వస్తుంది. సో పీవీసీతో ఎడ్జ్ బైండ్ చేస్తారు. బట్ వేరాజ్ ఇన్ మెంబ్రెయిన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మీకు ఆ ఎడ్జ్ అనేది అసలు కనిపించదు. ఇట్స్ అ వెరీ థిన్ షీట్, ఇట్ ర్యాప్స్ అరౌండ్ ది ఎడ్జ్. సో మీకు ఒక సింగిల్ మెటీరియల్తోనే మొత్తం షట్టర్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది. దెన్ దిస్ ఇస్ డిఫరెంట్ యాక్సెసరీ. మీకు యూ కెన్ పుల్ ఇట్ డౌన్, యూ కెన్ పుట్ యువర్ హ్యాంగర్ స్పేస్. ఇదంతా పుల్ డౌన్ చేసుకొని జస్ట్ లిఫ్ట్ ఇట్ అప్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా హైట్ తక్కువ ఉన్నాడు ఇలా ఎగిరెగిరి తీయాల్సిన అవసరం లేకుండా చూసారు కదండి, మన దగ్గరికి ఇది వస్తుంది అనమాట. కూల్, వెరీ కూల్ ఐడియా. సమ్మన్ హూ ఇస్ షార్ట్ లైక్ మీ. అండ్ దెన్ దిస్ ఇస్ అ డ్రావర్ స్పేస్. ఇది గ్లాస్తో చేసుకోవచ్చు. ఇందాక మీరు చూసింది వుడెన్, దిస్ ఇస్ ఇన్ గ్లాస్. సో మీకు కావాలంటే బ్రౌన్ టింటెడ్ గ్లాస్ పెట్టుకోవచ్చు, లేదా సంథింగ్ లైక్ దిస్ ఫ్రాస్టెడ్ గ్లాస్ ఆల్సో యూ కెన్ హ్యావ్. అండ్ అగైన్ దిస్ అ వికర్ యాక్సెసరీ పుల్ అవుట్. షెల్ఫ్స్ కాదు, నాకు కొంచెం యూనిక్గా ఏమన్నా కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ సమ్ యాక్సెసరీ లైక్ దిస్. ఎప్పుడు అవే కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి చాలా రకాల ఆప్షన్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చేసామండి. బెడ్రూమ్ ఆప్షన్స్ కూడా అంటే మనకి ఓన్లీ ఇంటీరియర్స్ అనగానే ఏదో కబర్డ్స్ అనో లేకపోతే లైక్ మాడ్యులర్ కిచెన్ అనో ఫాల్ సీలింగ్ అనో అక్కడి వరకే కాకుండా ఇట్స్ అ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అనమాట. మనకి ఫర్నిచర్ కూడా అంటే బెడ్ మనకి ఇలా కావాలి, ఇంత సైజులో కావాలి, కొంతమందికి పెద్దగా, కొంతమందికి చిన్నగా, హైట్గా, ఇలాగ రకరకాల
చాయిస్లు ఉంటాయి కదా, వాటికి తగ్గట్టుగా వీళ్ళు ఫర్నిచర్ కూడా సేల్ చేస్తారు. అండ్ ఫర్నిచర్ వాళ్ళ దగ్గర రెడీగా లేకపోయినా సరే ఇన్ హౌస్ కార్పెంటరీ లాగా, అంటే మనకి ఇంటీరియర్స్ చేసేటప్పుడే అక్కడే మనకు కావాల్సినట్లుగా ఫర్నిచర్ కూడా రెడీ చేసి ఇస్తారనమాట. ఫర్నిచరే కాదండి, ఫర్నిషింగ్స్ కూడా, అంటే లైక్ కార్పెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కర్టన్స్, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఇందాక మనం చూసింది ఓపెనబుల్ షట్టర్స్, ఇదేంటంటే స్లైడింగ్ షట్టర్స్ అనమాట. దీంట్లో ఫినిష్ కూడా దిస్ ఇస్ అక్రిలిక్ ఫినిష్, మధ్యలో మీరు చూసారంటే దిస్ ఇస్ లాకర్డ్ గ్లాస్ ఫినిష్. అండ్ ఈ డివైడర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏమన్నా ఫ్యూచర్లో ఎనీ ప్రాబ్లం వచ్చి గ్లాస్ బ్రేక్ అయినా కానీ జస్ట్ ఒక చిన్న పార్ట్ రీప్లేస్ చేస్తే సరిపోతుంది, మొత్తం షట్టర్ అనేది పాడవదు అనమాట. అండ్ ద మెకానిజం ఆల్సో మీరు చూసారంటే కంప్లీట్లీ టాప్ లైన్ ఉంటుంది, మీకు ఆ చిన్న చిన్న ట్రాక్స్ కానీ అలాంటివి ఏమి ఉండకుండా కంప్లీట్గా మీకు పైననే మొత్తం రన్ అయిపోతుంది ఛానల్. సాఫ్ట్ క్లోజ్ మెకానిజం ఆల్సో, మీరు ఇందాక కిచెన్లో చూసినట్టే ఫాస్ట్గా వేసినా కానీ అది దాన్ని తగ్గట్టు మెల్లిగానే వెళ్ళి క్లోజ్ అవుతుంది, మీరు కోపంలో వేసినా ఏం ఇష్యూ ఉండదు. మనకి బెడ్రూమ్లో కూడా ఇప్పుడు ఎక్కువ మంది టీవీ యూనిట్ లాగా అలా అంటే టీవీ పెట్టుకుంటున్నారు కదండి. టీవీ అండ్ అలాగే స్టడీ అంత స్పేస్ లేదు అనుకుంటే ఇట్స్ అ కంబైన్డ్ సొల్యూషన్ అనమాట. ఇక్కడ మనకు టీవీ యూనిట్ వచ్చేస్తుంది అండ్ స్టడీకి ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట, ఏమన్నా వర్క్ చేసుకోవాలి ఏమన్నా అనుకున్నా సరే. సో తక్కువ స్పేస్లోనే అంతా ఆర్గనైజ్ అయిపోయేలాగా. ఇక్కడ చూస్తుంది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ అనగానే చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు, ఇక్కడ ఒక మంచి చిన్న మంచం లాగా ఇచ్చేసారు. అండ్ దీని కింద ఒక డ్రావర్ కూడా ఉందన్నమాట, అంటే మనకి కిడ్స్ టాయ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా ఇక్కడే వెంటనే మనం అన్ని దీని కిందనే పెట్టేసుకొని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకెవరైనా ఇంటికి వచ్చారు అని అనుకుంటే అది పుల్ చేసుకొని దాంట్లో మ్యాట్రెస్ వేసుకొని అక్కడ ఒక బెడ్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే ఒక చిన్న స్టడీ టేబుల్ లాగా ఇచ్చేసారు. మీరు చూసినట్లయితే అన్నీ కూడా సేమ్ ఒకటే కలర్లో ఒకటే అలాగా ఉన్నాయన్నమాట, ఒక థీమ్ లాగా. అండ్ బెంచ్ టేబుల్ కూడా చూసారు కదా, స్టడీ టేబుల్ కొంచెం మన అన్ని హైట్లో ఉంటాయి పెద్దవాళ్ళు, అంటే ఇది కిడ్స్కి తగ్గట్టుగా వాళ్ళ హైట్కి కొంచెం తగ్గి అలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవనే కాదండి, వాళ్ళ వాల్ టెక్స్చర్స్ అవన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు. వీళ్ళకి చాలా ఆప్షన్సే ఉన్నాయన్నమాట, పెయింట్సే కానివ్వండి, టెక్స్చర్డ్ వాల్సే కానివ్వండి, అలాగా మనకి ఎలా కావాలంటే అలాగా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనకి నచ్చిన విధంగా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ అండ్ అక్కడ క్రాకరీ యూనిట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫర్నిచర్ దగ్గర నుంచి కానివ్వండి, క్రాకరీ యూనిట్ ఎలా కావాలి, ఫుల్గా కావాలా లేకపోతే ఇలా హాఫ్లా కావాలా, అండ్ దాని పైన డెకరేటివ్స్ ఏం కావాలి అన్నవి కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయట. అంటే మనకి పెయింటింగ్ కావాలా లేకపోతే ఇక్కడ ఒక మిర్రర్ కావాలి, ఇట్లాంటి ఏవైనా సరే మనం అడగచ్చు. అండ్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గరే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ వీటిలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇదిగోండి కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా, టెక్స్చర్ని బట్టి కలర్ని బట్టి మనకి లైటింగ్ కూడా, అంటే ఏ స్పేస్కి ఎలాంటి లైటింగ్ పెడితే బాగుంటుంది అన్నది సజెస్ట్ చేయడానికి కూడా మనకి ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే సజెస్ట్ చేస్తారు అవన్నీ కూడాను. అండ్ పార్టీషన్స్లో కూడా ఇప్పుడంతా డిఫరెంట్గానే చూస్ చేసుకుంటున్నారండి, ఇదివరకంటే ఏదో కట్టనేసేసేవాళ్ళు. సో ఇదిగోండి పార్టీషన్స్లో కూడా ఇలాగ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఉంది కాబట్టి చూపిస్తుంది, ఇది మొత్తం ఇలా వుడ్ తోటి వచ్చిందనమాట. సో మనకి ఎక్కువ స్పేస్ లేదు అని అనుకున్నప్పుడు పార్టీషన్కి ఇలాగ టీవీ యూనిట్ వచ్చేలాగా కూడా ఆప్షన్ ఉందండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇది ఒక వాల్ కాదు, మనకి జస్ట్ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాకి పార్టీషన్ లాగా అలా యూస్ చేస్తుంటాం కదా, ఆ వాటికే మనకి ఇలాగ టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారు. దాని లోపలికి ఈ లోపలికి మనకు వైర్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట, ఏమీ కనిపించకుండా జస్ట్ ద టీవీ కనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుందండి, మొత్తం మీ టూర్ చూపించారు, ఏమి ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏమేంటి అన్నవి. ఇంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని కూడా మాకు తెలీదు, అంటిల్ నేను ఇక్కడికి వచ్చి చూసేంత వరకు కూడా తెలీదు. సో దీనికి ప్రైసింగ్ కానివ్వండి ఇవన్నీ ఎలా ఉంటాయంటారు? సో మీరు అడ్వర్టైజ్మెంట్లో కానీ ఎక్కడైనా చూసారన్నా ఆర్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మోస్ట్ ఎకనామికల్ రేంజ్ అనమాట. సో బేసికలీ మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో కెన్ అఫోర్డ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ వీ టేక్ అప్ ప్రాజెక్ట్స్ గోయింగ్ టు అ వెరీ హై ఎండ్ లెవెల్ ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ ద కస్టమర్స్ బడ్జెట్, ఇప్పుడు మీ దగ్గర ఒక 6 lakhs ఉంది, నాకు 3 BHK కావాలన్నా విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. అదే సేమ్ థింగ్ యూ హ్యావ్ అ హయ్యర్ బడ్జెట్ అండ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ more, ఎక్కువ బెటర్ టెక్నాలజీ వాడాలన్నా విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో దాట్ యాజ్ అ డిజైనర్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ అవుట్ అనమాట. మీకు ఒక సర్టన్ బడ్జెట్లో ఉంటే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏ మెటీరియల్ మనం వాడినా కానీ ద వారంటీ పీరియడ్ ఎవ్రీథింగ్ ఇస్ స్టాండర్డ్ ఫర్ ఎనీథింగ్ దట్ వీ యూస్. ద 10 years ఫ్లాట్ వారంటీ అనేది మీకు దేనికన్నా అప్లికబుల్ ఉంటుంది. వాల్పేపర్ తీసుకుంటే కంపారిటివ్లీ కొంచెం ప్రైజింగ్ తక్కువ అవుతుంది, అదే లేదు ప్యానలింగ్ తీసుకోవాలి, ఇటాలియన్ మార్బుల్ తీసుకోవాలి, అలాంటివి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మీ బడ్జెట్ ప్రకారంగా వీ విల్ బి సజెస్టింగ్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు గో ఫర్. ఓకే ఓకే, అంటే మనం ఇప్పుడు నాకున్న ఐడియాస్ నేను ఏమన్నా షేర్ చేశాను అనుకోండి, రైట్, అది ఎలా ఉంటుంది అన్నది ఎలా తెలుస్తుంది? అంటే ఏమన్నా మీరు 3Dలో ఏమన్నా చూపించడం లాంటి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయంటారా? ఎస్. సో వన్స్ వీ గెట్ ఇన్ టు ద డిజైన్ ఫేజ్ ఏం చేస్తామంటే మీ ఇంటి మెజర్మెంట్స్ అంతా తీసుకొని మా టీమే డైరెక్ట్గా వచ్చి
వీల్ టేక్ ఓవర్ ఫ్రమ్ యూ అనమాట. Okay. దెన్ విల్ హ్యావ్ మల్టిపుల్ డిస్కషన్స్, కలర్స్ కానీ మీకు నచ్చినట్టు పెట్టి రెండర్స్లో చూపిస్తాం. Okay. రెండర్స్ అంటే ఏంటంటే ఒక ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. మీ Okay, ఇల్లు okay. డిజైన్ అయిన తర్వాత మా యూనిట్స్ అన్ని పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుంది, ఏ కలర్లో బాగుంటుంది, మల్టిపుల్ ఆప్షన్స్, టు అండ్ ఫ్రో డిస్కషన్స్ చేసి అదంతా మీరు ఓకే అనుకుంటే దెన్ విల్ ఫైనలైజ్ అండ్ గో అహెడ్. ఓకే ఓకే. సో ఫ్రమ్ స్టార్టింగ్ మనకి ఇది ఎండ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అని అంటారు? సో ఇప్పుడు మీరు ఈ రోజు స్టార్ట్ చేశారు అనుకోండి, సో డిజైనింగ్కి జనరలీ ఇట్ ఈస్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ ద క్లయింట్ అనమాట. కొంతమంది ఏంటంటే నాకు నెక్స్ట్ మంతే మూవ్ ఇన్ చేసుకోవాలి అనే క్లయింట్స్ వస్తారు. అలాంటప్పుడు డిజైనింగ్ ఫాస్ట్గా అడిషనల్ టీమ్ పెట్టి మనం ఫినిష్ చేసేస్తాం. మనము ఒకసారి డిజైనింగ్ కంప్లీట్ చేసుకుంటే ద స్టాండర్డ్ టైమ్ లైన్ ఇస్ 45 days. సో విత్ ఇన్ 45 days మొత్తం ఫ్యాక్టరీలో ప్రిపేర్ అయ్యి ఆన్ సైట్ ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది మీకు, ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ కానీ, లైటింగ్ కానీ, పార్టిషన్స్ అలాంటివి ఉంటే మనకి ఈ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అయ్యే టైంలో అదంతా ఆన్ సైట్ జరుగుతుంది అనమాట. అచ్చా ఓకే. అయితే మోస్ట్లీ 45 days లో విత్ ఇన్ 45 days వీల్ కంప్లీట్లీ ఇన్స్టలేషన్ అయిపోతుంది మనకి. అండ్ అలాగే కాంటాక్ట్ పర్సన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కబర్డ్స్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో అలా కాకుండా 1-to-1 ఐ మీన్ ఓన్లీ కాంటాక్ట్ పర్సన్ ఒకళ్ళే ఉంటారు కదా, ఆర్ ఐ నీడ్ టు స్పీక్ టు నో. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ హియర్. మనకి ఏంటంటే డిజైనింగ్ స్టేజ్ లో యాజ్ అ డిజైనర్ దెల్ బి ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీకు కంప్లీట్ డిజైన్ వాళ్ళే చూసుకుంటారు. బట్ వెల్ కమింగ్ టు ది ఎగ్జిక్యూషన్ ఎవ్రీ క్లయింట్ ఫేసెస్ దిస్ ఇష్యూ మీరు చెప్పినట్టు. బట్ హియర్ ఏంటంటే వీల్ హ్యావ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ టు ద ప్రాజెక్ట్. సో మీ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అతనే ఉంటారు. అతనే ఆన్ సైట్ వచ్చి అంతా చూసుకొని మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయి మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చే వరకు హీల్ బి యువర్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, హియర్ షీ హూఎవర్ ఇట్ ఇస్. సో అతనే వెండర్స్ తో మాట్లాడడం, ఫాల్ సీలింగ్ వర్క్స్ చేపించడం, ఎలక్ట్రికల్ వర్క్స్ చేపించడం అంతా హీ విల్ ఓన్లీ టేక్ కేర్ అనమాట. ఓకే ఓకే. మొత్తానికి నాకున్న డౌట్స్ అన్నీ కూడా అడిగి క్లారిఫై చేసుకున్నానండి. అండ్ అన్నీ కూడా బాగున్నాయి. ఎస్పెషల్లీ 10-year వారంటీ అన్న ఆ పాయింట్ కూడా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారన్న పాయింట్ బాగుంది. ఓన్లీ 1%ని డీల్ చేస్తే సరిపోద్ది అన్నది, 45 daysలో ఫినిష్ చేస్తారన్నవి, ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట, నాకు నచ్చిన పాయింట్స్. బట్ ద థింగ్ ఈజ్ వీళ్ళకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇలా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మనకి భీమవరంకి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదండి. అంటే ఉన్న వీళ్ళ బ్రాంచ్ ఉన్న దానికన్నా 50 kilometers రేడియస్ వరకు వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో అందుకని మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే కనుక డెఫినెట్గా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇన్ కేస్ మీరు ఇన్ని చోట్లకు తిరిగి అంతమందితో మాట్లాడేంత టైం లేదు, ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మీ టైం తీసుకొని యూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో వెల్. మా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. థ్యాంక్ యూ.